ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యము. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. చాలు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనేది మనం చూస్తే, తల్లిదండ్రులుగా మనము మన పిల్లలు ఎంతో ప్రేమిస్తాం. మన పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని చిన్న వయసు నుండే మన పిల్లల గురించి ఎన్నో కలలు మనకంటూ ఉంటాం. వాళ్ళు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారి భవిష్యత్తు బాగుండాలి, ఈ భూమి మీద వారు బహుగా ఒక సంతోషదాయకముగా ఒక ఆశీర్వాదకరముగా వారు ఉండాలి. వారు ఉంటే మాకు ఎంతో గౌరవం వస్తుంది. అలాగనే మా యొక్క జీవితాల్లో మాకు కూడా మా పిల్లలు ఎంతో మమ్మల్ని మంచిగా చూసుకుంటారు అనేటువంటిది మనందరం కూడా ఆశ కలిగి మన పిల్లల గురించి మనం ఎన్నో కలలు కంటూ ఉన్నాం. అయితే వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని మనం ఏం చేయాలంట, మనం పెంచాలి. మన పిల్లల్ని దేనిలో పెంచాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. మరి ఇది మన బాధ్యతగా, మన పనేనా? మరి మనం అలా పెంచుతున్నావా? చిన్న వయసు నుంచి పిల్లల్ని సండే స్కూల్ తీసుకొచ్చావా? మరి వయసు వచ్చేసరికి వారిని ప్రభు పిల్లలుగా బాప్తిసాలు ఇచ్చేసావా? మనం దీనిలో మనము సక్సెస్ అయ్యామా, సక్సెస్ కాలేదా? వాక్యం మనకు చెప్తున్నప్పుడు ఈ వాక్యాన్ని మనలో నెరవేర్పుగా ఉందా, నెరవేర్పుగా లేదా? అంటే మనం జ్ఞానులుగా నడుస్తున్నామా, అజ్ఞానులుగా నడుస్తున్నామా అనేటువంటిది అద్దము దగ్గరికి వెళితే మన ముఖం ఎలాగూ లోపాలు చూపిస్తుందో, దేవుని పిల్లలు కూడా మన లోపాలు వాక్యం దగ్గరికి వస్తేనే నేను సరిగ్గా నడుస్తున్నానా, నా పిల్లలు నడిపిస్తున్నాను లేదనేది మనకు అర్థమవుద్ది. లేకపోతే మనం ఏమో చేయాలి అంటే మళ్ళా మన పిల్లల్ని సరి చేసుకోవాలి. ఒకవేళ మన పిల్లల విషయాల్లో ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కనీసం మనకు ఇచ్చినటువంటి ఆ మనవళ్ళు మనవరాళ్ళు సంతానమైనా నేను తెలుసో తెలియక ఇలాగ నేను నడిచాను, ఇప్పుడు వాక్యము నాకు జ్ఞానోదయాన్ని, వాక్యము నాకు కొంత తెలివిని నాకు అనుగ్రహించింది కనుక ఇలా మీ పిల్లలు లేక మన యొక్క పిల్లలు ఉండకూడదు, ఇలా ఉండాలి అని మనం ఏం చేయాలో తెలుసండి. మన పిల్లలను దైవభక్తిలో మన పిల్లలు పెరగటానికి, మన కుటుంబం పెరగటానికి, మళ్ళా రెండవ తరనైనా వారిని నష్టపోకుండా, రెండవ తరమైన వారి యొక్క జీవితాల్లో దేవునికి కోపాన్ని రేపేవారుగా, దేవునికి ఒకవేళ దుఃఖాన్ని కలిగించేవారుగా మన బిడ్డలు ఉండకుండా ఉన్నట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా? మన మీదే ఉంది. చాలాసార్లు మనము మన పిల్లలకి మంచి ఆహారం పెట్టినప్పుడు సంతోషిస్తాం, మంచి బట్టలు మన పిల్లలకి వేసినప్పుడు సంతోషిస్తాం, మన పిల్లలకి ఏదైనా వెండి బంగారములు కొన్నప్పుడు, నగలు చేయించినప్పుడు సంతోషిస్తాం, మన పిల్లలు మంచిగా చదువుతున్నప్పుడు సంతోషిస్తాం, మంచిగా పాస్ అవుతున్నప్పుడు సంతోషిస్తాం, మంచి మార్కులు సంపాదిస్తున్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తున్నాం. అలాగనే మన పిల్లలు ఇంట్లో చాలా చక్కగా పనులు ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు మనం చాలా సంతోషిస్తున్నాం. కానీ దేవుని పిల్లలుగా దేవుని మందిరంలోకి మన పిల్లలు వెళ్ళట్లేదే. మరి ఈ విషయంలో కూడా మనం ఏం చేయాలి? మన పిల్లల్ని బట్టి సంతోషించాలి. ఇక మన సంతోషం ఎలా ఉంది అనేది మనం చూస్తే, ఈ లోకములో ఉన్నటువంటి అభివృద్ధిని చూసి సంతోషిస్తున్నాం తప్ప, ఈ లోకములో మన పిల్లల యొక్క జీవితాలు, మన బ్రతుకులు ఎంతకాలం కొద్ది కాలమే కదా. ఈ కొద్ది కాలంలో ఉన్నటువంటి జీవితాన్ని గురించి మనం ఆనందిస్తే
మరి శాశ్వత కాలము మన పిల్లలు ప్రభుతో ఉండాలి కదా. మరి ఆ మార్గములో మన పిల్లలు సరైన మార్కులు సరైనటువంటి విధానాన్ని నడుచుకోలేకపోతే దాని విషయంలో మరి మనం దుఃఖపడుతున్నాంగా. మరి దాని విషయంలో కూడా మన పిల్లలు సంతోషాన్ని ఇచ్చేటట్లుగా మనం ఏం చేయాలి? మన పిల్లలను సరైన మార్గంలో మనం నడిపించుకోవాలి. ఈ నడిపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. మనం ఏమనుకుంటామంటే ఈ వయసులో వారు చదువుతున్నారు, ఈ వయసులో ఉన్నారు, వారు తెలిసి తెలియని పరిస్థితులు ఉన్నారు, ఇప్పుడు కాదులే తర్వాత అనేటువంటి విషయంలో మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలను చిన్నగానే మనం చూసుకుంటూ లేకపోతే ప్రేమగా మనం చూసుకుంటూ ఉన్నాం. కానీ వారు పెద్దవారైన తర్వాత వారు మన మాట లేక చేయట్లేదు. ప్రార్థనకు రమ్మన్న రారు. ఒకవేళ దేవునికి ఒకవేళ వారి యొక్క జీవితాలు సమర్పణ చేయాలన్నా, వారికి ఉన్న అలవాట్లు స్నేహాలు విడిచిపెట్టాలన్నా వారు ఏం చేయలేకపోతారు. ఇక వారు విడిచిపెట్టరు. వారు తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తున్నప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏం కలుగు చేస్తున్నారు? కోపాన్ని కలుగు చేస్తున్నారు. ఏ వయసులో మనము ఆ పిల్లల్ని మనం సరిగ్గా నడిపించాలో ఆ వయసులో కానీ మనం నడిపించలేకపోతే మన పిల్లల విషయాల్లో ఒకవేళ నువ్వు ఎంత జ్ఞానవంతుడు అయినా ఎన్ని విధాలుగా నువ్వు సంపాదిస్తున్నా నీ పిల్లల విషయాల్లో నువ్వు ఓడిపోయిన వాడు అవుతావు. నిస్సహాయ స్థితిలో నువ్వు పడిపోయిన వాడు అవుతావు. రేపు నీ పిల్లలు నరకపాత్రులు అయిపోతారు. దేవుని ఉగ్రతకు నీ బిడ్డలు లోనైపోతారు. జాగ్రత్త. వాక్యము నుండి మరొక విషయాన్ని చెబుతాను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. నడుచుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధకముల మీదను నీ గౌల మీదను వాటిని వ్రాయవలెను. చూసారా? మన పిల్లలకంట తల్లిదండ్రులు ఏం చేయాలంట? వాటిని వాటికి నేర్పాలి. మనం వాటిని గూర్చి మాట్లాడాలి. అవి మన పిల్లలకు నేర్పించాలి. మా ఇంట్లో ఎక్కడ ఉన్న దేవుని వాక్యమే కనిపించాలి. మన కంటికి ఏది ఎక్కువగా కనిపిస్తుందో దానికి ఆకర్షితులవుతాం. మన ఇంట్లో ఎక్కువగా ఏదైతే మన సంభాషణ చేస్తామో అది ఎక్కువగా పిల్లలు వారి హృదయంలోకి చేర్చుకుంటారు. కనుక మన యొక్క జీవితాలలో మనము మన పిల్లలను, ఎందుకనంటే పిల్లలు అనేవాళ్ళు దేవుడిచ్చిన గిఫ్ట్ అయి ఉంది, బహుమానములు అయి ఉన్నాయి. ఈ బహుమానాన్ని జాగ్రత్తగా దాని విలువలను ఎరిగి పెంచాలి. మన పిల్లలుగానే కాదు, దేవుని పిల్లలుగా వారిని పెంచాలి. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి వాటిని అది మన సొత్తుగా మనం దానిని పెంచుతున్నాం. మన సొత్తుగా కాదు పెంచాల్సింది, దేవుని సొత్తుగా మనం పెంచాలి. మనం ఏ పాటి వాళ్ళవి ఇంతలో ఉంటాం అంతలో మాయమైపోతాం. మన పిల్లలకి ఎవరి దగ్గర ఆశ్రయం ఉండాలి? దేవుని దగ్గర. ఎవరి కాపుదలు ఉండాలి? దేవుని కాపుదలు ఉండాలి. మన పిల్లలు ఎవరి మార్గం నడవాలి? దేవుని మార్గం నడవాలి. ఈ ఆలోచన జ్ఞానము అనేటువంటిది మొదట తల్లిదండ్రులైనా పెద్దవారైనా మనకు ఈ అనుభవ జ్ఞానము అవసరమై ఉంది. మనము మన పిల్లల్ని ఏం చేస్తామంటే ఏ పనికి దేవుని మందిరంలో జరిగే దేనికి పంపించాం. లేకపోతే మన సేవకుడు ఎక్కడికైనా వెళుతున్నాడు అయినా మన పిల్లలు వెళితే మంచిది, దేవుని సేవకునితో కలిసి వెళ్ళటం వల్ల వారికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి అని మన పిల్లలకు మనం ఏం చేయలేకపోతున్నామంటే నేర్పించలేకపోతున్నాం. సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా మీకు ఎప్పుడైనా మీరు రాత్రి ఒంటరిగా వెళ్ళేటప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఒకరిని మీరు తీసుకువెళ్ళండి, మా పిల్లల్ని తీసుకువెళ్ళండి. ఈ విధంగా మనం దైవ సన్నిధికి, దైవ పరిచర్యకు మన పిల్లలు మనం పురుకొల్పలేకపోతున్నాం. మన పిల్లల్ని ఏం చేస్తున్నామంటే రకరకాలైనటువంటి పనులు వారిని
వెళ్ళిపోతుంటే వారిని మనము చిన్నపిల్లలే, వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు తెలుసుకుంటారులే అని మనం అనుకుంటున్నావు. కానీ వారు పెద్దవాడు అయిన తర్వాత వారు వంగట్లేదు అనే విషయాన్ని, మాట వింటలేదనే విషయాన్ని మనం గ్రహించట్లేదు. మన కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలు చూస్తున్నావు, కానీ అదే తప్పు, అదే స్థితి మళ్ళీ మన కుటుంబంలో మనం చూడాల్సి వస్తుంది. మన కంటి ముందు అనేక కుటుంబాలు మనకంటే ముందున్న వారు ఏడుస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. సరి చేసుకోవట్లే. మళ్ళా అదే త్రోవలో మళ్ళీ మన పిల్లలను, మన కుటుంబాన్ని మళ్ళా అలాగే మనం పెంచుతున్నాం. మన పిల్లలను దైవ సన్నిధిలోనికి నడిపించలేకపోతున్నాం. ఒకవేళ మనము పిల్లలు ఒకవేళ దైవ సన్నిధికి వస్తే ఎక్కడ దేవునికి ఒక స్కూల్కి దూరం అవుతారో, చదువుకు దూరం అవుతారో అనుకుంటున్నావు. కానీ దైవ సన్నిధిలో ఉండటం ద్వారా మనకి దేవుని కృప కూడా తోడై మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఈ భూమి మీద దొరుకుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కనుక మన యొక్క జీవితాల్లో మన పిల్లలను మనం ఏం చేయాలన్నమాట, పిల్లల కొరకు చేయవలసినటువంటి ప్రార్థనలు. తల్లిదండ్రులు ఈరోజు మన అంశం ఏంటంటే పిల్లల కొరకు చేయవలసిన ప్రార్థనలు. కొన్నిటిని చెప్తాను, మనం ఏం చేయాలో చెప్తాను మీకు. ఎందుకనంటే ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మనం ఎక్కువగా ప్రార్థన చేయలేకపోవటానికి కారణాలు ఏమిటంటే, ముందు మనకు దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము, వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, అలాగనే దేవునితో నడిస్తే వచ్చేటువంటి ఆశీర్వాదాలు గూర్చిన అనుభవ జ్ఞానము మనకి సరిగ్గా లేకపోవటమే మనం ఏమైపోతున్నామంటే మనం దేవుని యొక్క బిడ్డలుగా విఫలమైపోతున్నాం. దానిలో మనము సరిగ్గా నిలవలేకపోతున్నాం. సరిగ్గా మనము దేవుని కృపలో మనం బలపడలేకపోతున్నాం. కనుక మనం బలపడాలి. మన కుటుంబాన్ని, మన పిల్లలను మనం ఏం చేసుకోవాలి, బలపరుచుకోవాలి అంటే నీకు కొంత అనుభవ జ్ఞానము కలిగేటట్లుగా వాక్యాలు నీవు చదవాలి, వాక్యాలు నీకు చెప్పాలి. ఆ వాక్యాన్ని నీ హృదయంలోనికి చేర్చుకుని ఆ వాక్య ప్రకారముగా మనము తప్పకుండా మనం ప్రయత్నం చేస్తే, మన పిల్లల్ని నడిపిస్తే తప్పకుండా ప్రతిఫలాలు అనేవి నీవు శీఘ్రముగా చూడగలుగుతావు, త్వరగా నువ్వు చూడగలుగుతావని దేవుని పక్షముగా నేను మీకు జ్ఞాపకానికి చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లల కొరకు చేయవలసినటువంటి ప్రార్థనలు. ఒకటి, పిల్లలపై దేవుని కాపుదల ఉండాలి. మన పిల్లలపై దేవుని కాపుదల ఉండేటట్లుగా మనం ఏం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ నీకు ఇచ్చిన పిల్లలు ఏ అపవాది ఎలాంటివి నీ పిల్లలకు హాని చేయకుండా, నీ పిల్లలు నీ కంటికి, నీ హృదయానికి దుఃఖము, శోభ కలిగించకుండా, నీ పిల్లలు నీ ఎదుట సంతోషదాయకముగా, ఆనందముగా నీ పిల్లలు ఉండినట్లు మనం ఏం చేయాలో తెలుసండి, మన పిల్లలకు దేవుని కాపుదల కావాలి. మొదటి మాటలో వాక్యములను చదువుదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వాక్యము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపించబడతారు. జాగ్రత్త. బలాఢ్యులు సహితము చెరపట్టబడినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడంట, విడిపిస్తాడు. రెండవది, భీకరులు చెరపట్టబడినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడట,
విడిపిస్తాడు. దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ. కనుక నీ పిల్లలను, నీ కుటుంబాన్ని విడిపించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ విడిపించేటువంటి దేవునికి నీ పిల్లలను అప్పగించి, ప్రభువా నా పిల్లలకి నీ కాపుదల కావాలి అని మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకనంటే అపవాది మన పిల్లలను ఏం చేస్తాడు? ఒక గ్రద్ద తనికిపోయినట్లు, ఒక కోడి పిల్లను గ్రద్ద తనికిపోయినట్లు మన పిల్లలను ఆయా రీతులుగా, ఆయా అలవాట్లకు మన పిల్లలను ఏం చేస్తాడు? ఈడ్చుకుని పోతాడు. మన పిల్లలు రకరకాలటువంటి సమస్యలు చిక్కబడతారు. మనము మన పిల్లలకి ఏ సమస్య రాకూడదో, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి మనం ఆశపడుతుంటే, మన పిల్లలు అనేకమైన సమస్యలలో పడిపోవటము, ఆ సమస్యలలో వారు విలవిలలాడటము మనం చూస్తున్నప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం. అందుకే ఆ సమస్య రాకుండా ఉండాలంటే కోడి తన పిల్లలను తన రెక్కల కింద భద్రపరిచినట్లు దేవుడు నీ పిల్లలను, నీ కుటుంబాన్ని దేవుడు భద్రపరిచేటట్లుగా ఆయన కాపుదల దగ్గరికి, ఆయన రెక్కల కిందకి మన పిల్లలను మనం ఏం చేసుకోవాలి? చేర్చుకోవాలి. ప్రభువా నీ కాపుదల నా పిల్లలకి ఇవ్వనైనా, నీ రక్షణలో నా పిల్లలను ఆయన పెంచునైనా, అపవాది ఎక్కడ నా పిల్లలకు హాని చేయకుండా, ఒకవేళ అపవాది చేతిలో నా పిల్లలు చిక్కబడినప్పటికీ నా పిల్లలు విడుదల పొందినట్లు నీవే సహాయమును దయచేనైనా అని మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన. మనకు దేవుడు మన పిల్లలకి ఏమై ఉండాలి? ఆయన ఎప్పుడు కాపుదలై ఉండాలి. ఆయన మన పిల్లలకి ఏమై ఉండాలి? కాపుదలై ఉండాలి. ఇశ్రాయేలును కాపాడువాడు కునకుడు నిద్రపోడు. మనమైతే ఏం చేస్తాం? పగలల్లా పనులు చేస్తాం, రాత్రిపూట నిద్రపోతాం. కనుక ప్రభు అయితే ఏం చేస్తాడు? పగలు రాత్రి కూడా ఆయన మెలకువగానే ఉంటాడు. కనుక నీ పిల్లలకు ప్రయాణంలో కానీ, కాలేజీల్లో కానీ, స్కూల్లో కానీ, లేకపోతే ఆయా స్థలాల్లో కానీ ఎవరు కాపుదల ఉండాలి? దేవుని కాపుదల. అందుకే మనం ఏం చేయాలి? దేవుని కాపుదల కొరకు మన పిల్లల ప్రార్థన చేయాలి. దేవుని కాపుదల మన పిల్లలకు ఉండినట్లుగా మనం ఎప్పుడు ప్రార్థనలు చేయాలి. ఇక్కడ విలాప వాక్యాలు అంటాడు కదా, వేకుజామున లేచి మనం ఏం చేయాలంట? మనము కన్నీళ్లు విడుచుసు మన ప్రార్థన చేయాలా లేదా? కన్నీళ్లు విడుచుసు మన ప్రార్థన చేయాలా? మనం చేయాలి. అందుకే ప్రతి ఒక్కరూ చక్కని ప్రార్థనలు చేయండి. దేవుడు మీ జీవితాలను ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. నీ పిల్లలకు మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మన పిల్లలు ఆత్మలో ఎదగాలి. మన పిల్లలు దేనిలో ఎదగాలి? ఆత్మలో ఎదగాలి. కనుక మనము దేవుని కాపుదలలో మన పిల్లలు ఉంటే మన పిల్లలు దేనిలో ఎదుగుతారు? దేవుని ఆత్మలో ఎదుగుతారు. ఆ దేవుని ఆత్మలో ఎదుగుతున్నప్పుడు అపవాది అనేటువంటిది ఆలోచనలు నీ పిల్లలను పాడు చేయటానికి అనేక రీతులుగా ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే మనము స్నేహితుల ద్వారా కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారి ద్వారా అయినా కావచ్చు, లేకపోతే సీరియళ్ళ ద్వారా అయినా, సినిమాల ద్వారా అయినా, లేకపోతే ఈ ఫోన్ల ద్వారా అయినా, రకరకాలటువంటి మీడియా ద్వారా అయినా మనల్ని ఒకవేళ ఆయా రీతులుగా ఒకవేళ మన పిల్లలను ఒకవేళ మనల్ని అపవాది ఒకవేళ పాడు చేసే ప్రయత్నాలు ఒకవేళ చేస్తున్నప్పటికీ ఆ దారుల్లో మన పిల్లలు పడిపోకుండా, ఆ దారుల్లో నుండి వచ్చేటువంటి అపవాది యొక్క ఉచ్చులో మన బిడ్డలు ఎక్కడ చిక్కబడకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థనను బట్టి నీ పిల్లలకు చక్కని కాపుదలను ఇచ్చి నీ పిల్లలు ఆత్మలో ఎదగటానికి దేవుడి సహాయమును చేస్తాడు. ఆత్మలో ఎదిగేటట్లుగా మనందరము కూడా మన పిల్లల కొరకు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి. మనము పిల్లలకి చదువులు కావాలని ప్రార్థన చేస్తాం, మంచి భర్త కావాలని ప్రార్థన చేస్తాం, మంచి ఉద్యోగాలు కావాలని ప్రార్థన చేస్తాం,
కదా. మన పిల్లలకి మంచి వెండి బంగారాలు కావాలి, గృహాలు కావాలి, ఇవన్నీ ప్రార్థన చేస్తున్నాం. కానీ మన పిల్లలకు దేవుని కాపుదల కావాలని, మన పిల్లలు ఆత్మలో ఎదగాలి అని, రక్షణ పొందాలి అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం. అలా చేసేటక్కయితే మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని త్వరగానే వారిని బాప్తిసం ఇచ్చి దేవుని పిల్లలుగా వారిని సిద్ధం చేస్తాం. ముందు మనకి ఆ అనుభవ జ్ఞానము అనేది నడిసే మనకు, లేకపోతే ప్రభు పిల్లలుగా ఉన్న మనకే లేకపోతుంది. మనమే సరిగ్గా నడవలేనప్పుడు, మనమే సరిగ్గా ప్రభు వాక్యాన్ని అర్థం చేసుకోలేనప్పుడు, ఇంకా మన పిల్లల గురించి, మన కుటుంబాన్ని గురించి ఏమి మనం ఆలోచించగలుగుతాం? ఏ విధంగా మనం దాని గురించి మనం పట్టించుకోగలుగుతాం? ఆలోచించండి. కనుక మన పిల్లలను మనం ఏం చేయాలన్నమాట, ఆత్మలో ఎదగాలి. దేవుని ఆత్మలో మన పిల్లలు ఎదగాలి. ఈ దేవుని ఆత్మలో ఎవరైతే ఎదుగుతూ ఉన్నారో ఆ పిల్లలకి దేవుడు ఎప్పుడూ సదాకాలము తోడుగా ఉంటాడు కదా. మరి ఇప్పుడు మనం ఉదాహరణకు చూస్తే, దేవుని సన్నిధానములో ఎదుగుతున్నటువంటి సమూయేలుకి దేవుడు తోడుగున్నాడా? ఎంత చక్కగా ఆయన వర్ధిల్లాడు కదా. ఎంత చక్కగా దేవుడు సహాయమును దయచేశాడు. చిన్న వయసు నుండే దేవునిలో ఎదుగుతున్నటువంటి సొలొమోనుకి దేవుడు ఎంత గొప్ప కృప ఇచ్చాడు కదా. ఇశ్రాయేలుకు రాజుగా ఉండటమే కాదు, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు, దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు ఆయా దేశాల్లో వ్యాపించేటట్లు అంత ఘనత కలిగిన వాడిగా దేవుడు ఆయనని ఆస్వాదించాడు. చిన్నప్పటి నుండే ప్రార్థన జీవితం కనుక ఇలాగూ ప్రార్థన చేస్తున్నటువంటి వారిని మనం జాగ్రత్తగా కానీ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు వారికి ఎంత చక్కటి భవిష్యత్తు ఇస్తున్నాడు. అలాగే మనం ఎప్పుడు కూడా మన ప్రార్థన జీవితాన్ని మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. మన ప్రార్థన జీవితము మనం ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని గురించి, మన పిల్లల గురించి మనం మర్చిపోవద్దు. అదొక దినచర్యలో ఒక పనిగా, అంతేనా? మన దినచర్యలో అనేక పనులు ఉన్నాయి కదా. ఏ పని చేయకపోయినా ఆ రోజు ఆ పని అలాగే మిగిలిపోతుంది. అట్లాగే నీ దినచర్యలో నువ్వు ఒక పనిగా దేనిని ఏర్పాటు చేసుకోవాలి? ప్రార్థనను. నీ పిల్లల కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు, నీ పిల్లలు చెడిపోకుండా దేవుని ఆత్మలో వారు ఎదుగునట్లు మనం ఏం చేయాలన్నమాట, వారి కొరకు ప్రార్థనలు మనం చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది కదా. మనం ఏం చేయాలి? మన ఇంటిని మనము కట్టుకోవాలి. అదే కన్నది నోవాహుతో ఏమన్నాడు? ఎవరు రాకపోయినా నీవు నీ ఇంటి వారైనా వాడలోకి అన్నాడా? కనుక యెహోషువ ఏమంటాడు? ఎవరు ఒకవేళ దేవునిని స్తుతించకపోయినా, ఎవరు దేవుని ఆరాధించకపోయినా, ఎవరు దేవుని మాట వినకపోయినా, అయ్యా నేను నా ఇంటి వారైనా మేమంటాం. అలా నీ ఇంటి వారు, నీ పిల్లలు దేవునితో ఉండటానికి, స్నేహితులు రాకపోయినా, ఎవరు రాకపోయినా, మనము మన కుటుంబం దేవునితో ఉండటానికి మనం సిద్ధపడదాం. మన కుటుంబాలను సిద్ధపరచుకుందాం, మన పిల్లలను మనం సిద్ధపరచుకుందాం. దేవుని ఆశీర్వాదము ఎవరికి కావాలో, ఎవరు యోగ్యులో, ఎవరు ఆ దైవ సన్నిధి యొక్క రుచిని చూస్తారో వారు తప్పకుండా దైవ సన్నిధికి వారు ఖచ్చితంగా వస్తారు. వారు ఖచ్చితంగా దైవ సన్నిధిలో వారు ఏం చేస్తారు? మోకరిల్లి దైవ సన్నిధిలో వారు దేవుని స్తుతించే పిల్లలుగా ఉంటారు. హల్లెలూయా. కనుక ఇక మనము మూడోదిగా కానీ మనం చూసినట్లయితే, మన పిల్లలు శారీరకముగా చక్కగా ఎదగాలి. మన పిల్లలు ఎలా ఎదగాలి? శారీరకముగా మంచిగా ఎదుగుదల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. లూకా సువార్తలో 2వ అధ్యాయము 40వ వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వాక్యము. అది బాలుడు ఏమవుతున్నాడంట? జ్ఞానములో నిండుకొనుసు ఎదిగి బలము పొందుచూ ఉండేను. దేవుని దయ ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉండేను. చాలా చక్కటి విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. కనుక మన యొక్క జీవితాలలో కూడా మనం ఎలా ఉండాలంటే, బలం పొందుకోవాలి. దేవుని యొక్క దయ మన పిల్లల మీద ఉండేటట్లుగా మనం చక్కగా ఎదగాలి.
చాలా చక్కటి మాట ఇక్కడ చెబుతున్నాడు. బాలుడు జ్ఞానముతో నిండుకొనుసు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అది మన యొక్క జీవితాల్లో మన పిల్లలు ఏమవ్వాలన్నమాట, మన పిల్లలు ఏమై ఉండాలన్నమాట, జ్ఞానముతో నిండుకోవాలి, వాళ్ళు చక్కగా ఎదగాలి, బలం పొందుకుని దేవుని దయలో వారు జీవించాలి. అంతేనా? మరి అన్నీ కావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? మన పిల్లల కొరకు మన తెల్ల లేచిన కాడి నుంచి మన పనులు తప్ప, మన కంటి ముందు ఉన్న అప్పులు తప్ప, మన కంటి ముందు ఉన్నటువంటి ఎదుగుదల తప్ప, మన కంటి ముందు ఏదో ఒక వస్తువును సంపాదించాలి, ఎట్లా కొట్ట డబ్బులు వెనకేసుకోవాలి అనేటువంటి ఈ తపన తప్ప మన పిల్లల గురించి మనమేమి అంటే ఈ కష్టమంతా ఎవరి కొరకు అనుకుంటున్నాం? మళ్ళీ పిల్లల కొరకే అంటున్నాం. కానీ నువ్వు కష్టపడుతున్నావు పిల్లల కొరకే, కానీ ఆ పిల్లలు శారీరకముగా వారు ఎదగకపోతే, శారీరకం వారు బలహీనులైతే నీ కష్టార్జితం అంతా ఎవరికి పెట్టాలి? ఆ బలహీనులైన వాళ్ళకే దారిపోయాలి. అంటే గాడిద మోసిన బూడిదే. ఒకవేళ మనం గాడిదలాగా ఒకవేళ సాకిరి చేస్తున్నా చివరికి మనకు మిగిలేదేంటి? బూడిదే. అందుకే మన జీవితాల్లో ఆ స్థితి శూన్యం అనేది మనకు రాకుండా ఉండాలి అంటే అది మన పిల్లలు ఈ భూలోకములో ఒక బలమైనటువంటి పిల్లలుగా వారు అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే అది ఎవరి వలన సాధ్యము? అది దేవుని వలనే సాధ్యము. కనుక మనం ఏం చేయాలి? మన పిల్లల బలము కొరకు దేవుని దగ్గర మన ప్రార్థనలు మనం చేయాలి, ఎదుగుదల కొరకు ప్రార్థనలు మనం చేయాలి. ఇక మనము నాలుగోదిగా చూసినట్లయితే మనుషుల దయలోను దేవుని దయలో మన పిల్లలు వర్ధిల్లాలి. మనుషుల దయలోను దేవుని దయలో కూడా మన పిల్లలు వర్ధిల్లాలి. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద కటాక్షము కలుగునట్లు చేశాను. హల్లెలూయా. మన పిల్లల కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన పిల్లలు ఒక ప్రార్థన జీవితం కలిగి, ఒక పరిశుద్ధత కలిగి, దేవునిలో ఒక బలవంతులుగా వారు చక్కగా ఎదుగుతున్నప్పుడు, అనేకమైన కష్టాలు అనేకమైన బాధలలో మన పిల్లలు చెక్కబడినప్పుడు మన పిల్లలకి దేవుడు ఏం చేస్తారన్నమాట, ఆ యోసేపు గాని ఆ చెరసాల అధికారి ద్వారా ఆయనకి కటాక్షము కలిగినట్లు, దయ చూపించినట్లు దేవుడు కూడా నీ పిల్లలకు మనుషుల ద్వారా ఎవరొకరి ద్వారా దేవుడు సహాయమును అందిస్తాడు. మనం ఎక్కడ ఉన్నా, మన పిల్లలు ఎక్కడ ఉన్నా ఎవరొకరు మన పిల్లల ఆపదలో వారు సహాయము చేస్తారు. మనమే కాదు, తల్లిదండ్రులకు మనమే కాదు, మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఆపత్కాలంలో ఎవరొకరిని పిల్లలకు దేవుడు సహాయకులుగా ఏర్పాటు చేస్తాడు. మరి ప్రార్థన అలాంటిది. అందుకే మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆపద అనేది ఇంట్లో వస్తుందో తెలియదు, పొలంలో వస్తుందో తెలియదు, కాలేజీలో వస్తుందో తెలియదు, ప్రయాణాల్లో వస్తుందో తెలియదు, లేకపోతే ఏ దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వస్తుందో తెలియదు. అప్పటికి మనం ఆపద జరిగినటువంటి స్థలానికి మనం వెళ్ళటానికి అందుబాటులో లేకపోవచ్చు. అక్కడ ఎవరొకరు సహాయము మన పిల్లలకు తోడు ఉంటే మనం ఎప్పుడూ వెళ్తాం, మనం ఎప్పుడూ వెళ్ళేది. అర్థమవుతుందని చెప్పేది. కనుక ఆ సమయంలో మన పిల్లలు దిక్కు లేని వారుగా అక్కడ నా పిల్లలు ఉండకుండా ఉండాలంటే అక్కడ దేవుని యొక్క సహాయము, ఎవరిలో మంచి మనసును కలుగజేసి వారి ద్వారా దేవుడి సహాయాన్ని మన పిల్లలకు అందిస్తాడు.
దిక్కులేని వారికి దేవుడే తోడని. ఆ సమయంలో దేవుడు పిల్లలకు తోడుగా ఉంటాడు. అందుకే మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోండి. నీ ప్రార్థన నీ పిల్లలను ఒక ప్రాకారముగా ఉంటుంది, ఒక కంచెగా ఉంటుంది, ఒక కాపుతాలుగా ఉంటుంది. నీ పిల్లల మీదకి ఏ దుష్ట ప్రభావం అనేది పడకుండా అది నీ పిల్లలను రక్షిస్తూ ఉంటుంది. కనుక మనందరము కూడా చక్కని ప్రార్థన జీవితంతో మన ముందుకి సాగాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే మన పిల్లలు జ్ఞానములో ఎదగాలి. మన పిల్లలు దేనిలో ఎదగాలి? జ్ఞానములో ఎదగాలి. వాక్యముల నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యముల నుండి చదువుదాం. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అందరికీ దేవుడు ఏం చేస్తాడంట? ధారాళముగా దయచేవాడు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము లేదని బాధపడుతున్నాం. కానీ జ్ఞానము అనేది ఎవరు ఇవ్వాలి? మనకి దేవుడు ఇవ్వాలి. కనుక మన పిల్లలకి చక్కని జ్ఞానము కలుగునట్లు, మన పిల్లలకి దేవుడు జ్ఞానమును అనుగ్రహించినట్లు మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. కనుక ఎన్ని ప్రార్థనలు చేయాలో చూడండి. ఇవన్నీ మనం ఎప్పుడైతే మన కుటుంబాలు మనం చేయగలుగుతున్నామో దేవుడు ఎంతో మనల్ని దీవిస్తాడు, ఎంతో దేవుడు మనలను వర్ధన చేస్తాడు. మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా మనం పెంచుకోగలిగిన వారు అవుతాం. ఒకవేళ మన కుటుంబాన్ని మనం సరిగ్గా పరిపాలన చేసుకోలేక ప్రార్థనతో విశ్వాసముతో ఇంక ఏ కుటుంబానికి వెళ్ళి మనము ప్రార్థన చేసుకోండి, పిల్లలు దేవుని మందిరానికి తీసుకురండి అని మనం చెప్పగలుగుతాం? అంతేనా? మన ఇంటిని గెలిచి రెచ్చగలవాలి. అంతేనా? కనుక ముందు మనం ఏమవ్వాలి? మన పిల్లలు పెంచుకోవాలి. ఆ తరువాత మిగతా వారిని కూడా అమ్మ ఇలాగ నీ పిల్లలను పెంచుకోండి, ఇలాగ మీరు ప్రార్థనలు చేయండి అని మనం చెప్పాలి. చాలాసార్లు మనం ఓడిపోతూ ఏం చేస్తున్నామంటే మనం ఆ మార్గంలో నడవకుండానే అనేకులు నడవండి అని మనం వారికి చెబుతున్నప్పుడు వారు ఏమంటారు? ఇలాగో ఒకవేళ మాకు చెప్పే బదులు నీ ఇంట్లో నీ పిల్లలకి, నీ భర్తకు, నీ కుటుంబానికే చెప్పుకోవచ్చు కదా అంటారా లేదా? అంటారు, ఖచ్చితంగా అంటారు. ఒకళ్ళు నీ ముందు నిన్ను అనకపోయినా తర్వాత అయినా ఖచ్చితంగా అంటారు, అనకుండా మాత్రం ఉండరు. అందుకే వారి ద్వారా మనం అనిపించుకునే దానికంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఒకవేళ మనం ఒక శక్తిమంతులుగా, ఒక బలవంతులుగా అనేకులు ఎదుట మనం ఉండాలి అంటే ముందు మన ఇంటిని క్రీస్తు యేసు అనే బండ మీద కట్టుకోవాలి. మనం ఆ కట్టబడినటువంటి ఆ ఇల్లు వానలు వచ్చినా వరదలు వచ్చినా ఆ ఇల్లు కూలిపోదు. మన పిల్లలు ఎప్పుడు అనేకులు ఇల్లు కూలిపోవచ్చు. ఒక పక్క 10,000 మంది పడినా, కుడిపక్క 10,000 మంది కూలిన అపాయము నీ పిల్లల మీదకి, నీ కుటుంబం మీదకి రాదు. ఎందుకంటే దేవుడు నీ పిల్లలకు కాపుదలు ఇస్తున్నాడు. దేవుని యొక్క నీడ నీ పిల్లలకు ఎప్పుడు సహాయము చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని కాపుదల మన పిల్లలకు, మన కుటుంబానికి ఉండేటట్లు ఈ కాపుదల దేని ద్వారా వస్తుంది? ప్రార్థన ద్వారా వస్తుంది. అంతే కదా? మనందరం కూడా చక్కగా ఏం చేయాలి? దేవుని దగ్గర మన ప్రార్థనలు చేసుకోవాలని మీ అందరికీ ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన పిల్లలు తప్పిపోయినా తిరుగుతున్నప్పుడు, మన పిల్లలు తప్పిపోయి తిరుగుతున్నప్పుడు దేవుళ్ళలోనికి మళ్ళీ వారు తిరిగి రావటానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే, ఒకవేళ మన మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయినా, లేకపోతే మనకు కోపాన్ని కలిగించి వెళ్ళిపోయినా, మన పిల్లలు తిరిగి మళ్ళా రావటానికి దేవుడు సహాయము చేస్తాడు. అందుకు మనం ఏం చేయాలంటే మన పిల్లలు తిరిగి మళ్ళీ మన ఇంటికి రావటానికి మనం ప్రార్థన మాత్రమే
మనం చేయాలి. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 16, 17 వచ్చిన చదువుదాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16, 17 వచనాలు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశముల నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమునందు నీకు మేలు కలుగును అను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తన స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. చాలు. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంట, మన పిల్లలను రాబో కాలము నుండి మనకు మేలు కలగటానికి మళ్ళా మన పిల్లలు తిరిగి మన దేశంలోనికి, అంటే తన కుటుంబానికి మరలా తిరిగి వారిని తీసుకుని వస్తాడు. మన పిల్లలు తిరిగి మరలా మన ఇంటికి రావాలి అంటే మనకు ఎవరి మీద నమ్మకం ఉండాలి? దేవుని మీద నమ్మకం ఉండి మన ప్రార్థనలు మనం చేయాలి. నా పిల్లలు తప్పకుండా నా ప్రార్థన ద్వారా నా పిల్లలు నా ఇంటికి నడిపించబడతారు. ఆ శత్రువుల నుండి, లేకపోతే స్నేహాల నుండి, లేక అలవాట్ల నుండి, లేకపోతే ఆ పరిస్థితుల నుండి నా పిల్లలు తప్పకుండా తప్పించబడతారు. కనుక మనందరము కూడా ఏం చేయాలంటే, తప్పించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, సహాయము చేయగలిగినటువంటి దేవుని యందు నమ్మిక ఉంచి మనం ఎప్పుడు ప్రార్థనలు మనం చేయాలి. ఇలాగ మనం ప్రార్థన చేయటం బట్టి మనకు, మన పిల్లలకు, మన కుటుంబానికి దేవుడు చక్కటి దీవెనలను దేవుడు ఇస్తారు అని చెప్పి ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఇక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వది, మనం చూసినట్లయితే పిల్లలకు ఎల్లప్పుడూ దేవుని హస్తము మన బిడ్డలకు తోడుగా ఉండినట్లుగా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి. దేవుని హస్తం మన పిల్లలకి ఎప్పుడు తోడుగా ఉండినట్లు మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వాక్యం నుండి చదువుదాం. మత్తయి సువార్త ఆయన యొద్దకు తీసుకుని వచ్చేది. ఆయన శిష్యులు వెళ్ళిపోయాను. ఇప్పుడు దేవుని యొక్క కరుణా హస్తము, రక్షించే హస్తము, బలపరిచే హస్తము ఎవరి మీదకి వెళ్ళింది? అంతేనా? దేవుని యొద్దకు వచ్చిన ఆ పిల్లల మీదకి వెళ్ళింది. ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. వీళ్ళు నరకానికి పాత్రులు కాదు, వీళ్ళు దీవించబడిన వారు. ఎప్పుడైతే మన పిల్లలను దేవుని యొక్క కరుణా హస్తానికి అప్పగిస్తామో ఆ దేవుని కృప మన పిల్లలకి ఎప్పుడు తోడుగానే ఉంటుంది. మనం ఏం చేయలేకపోతున్నాం? మన పిల్లల కొరకు ప్రార్థన చేయలేకపోతున్నాం. మాట వినకపోతే ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం తప్ప మన పిల్లలు మరి చెడిపోకుండా దేవుడు మరలా తిరిగి, లేక చెడిపోయిన వారిని అయా తిరిగి నీ దగ్గరికి వచ్చేటట్లు సహాయము దయచేయమని మరి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రతి ఒక్కరూ చక్కగా ప్రార్థన చేయండి. నీ కుటుంబాల కొరకు, నీ బిడ్డల కొరకు, నీ సంఘము కొరకు, నీ యొక్క దైవజనుల కొరకు, అలాగనే నీ గ్రామ రక్షణ కొరకు, నీ కుటుంబంలో ఇంకెవరైతే రక్షణ పొందలేదు వారందరూ రక్షణ పొందినట్లుగా మనందరం కూడా ప్రార్థనలు చేయాలి. ఈ ప్రార్థన ద్వారా అనేక కార్యాలు మనం చూడవచ్చు, అనేక కార్యాలు పొందుకోవచ్చు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. తల వంచండి. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పమన్నటువంటి నాయన
ఈ చక్కటి వాక్యాన్ని బట్టి మీకు చాలా వందనాలు తెలియజేస్తున్నాం. మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయమన్నారు కనుక ఈ విధంగా ప్రార్థన చేయటం బట్టి మా పిల్లలకు దేవుని కాపుదల, దేవుని హస్తము, దేవుని జ్ఞానమును, దేవుని దయ ఎప్పుడు ఉంటుంది. బిడ్డలునైనా ఒకవేళ సాతాను చేతిలో బంధించబడినా వారు మరలా తిరిగి విడుదల పొందుతారు, తిరిగి మళ్ళీ వారి గృహాల్లోకి వచ్చేస్తారు. తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లు ఈ రోజునైనా నా పిల్లలందరూ చక్కని ప్రార్థనతో వారి పిల్లలనైనా ఒకవేళనైనా తప్పిపోతే నిరాశ చెందకుండా దేవుని మీద నమ్మకం ఉంచి, ప్రార్థన మీద నమ్మకం ఉంచి నా దేవుడు కార్యాన్ని చేస్తాడు, నా ప్రార్థన విని నా పిల్లలకు చక్కని మార్గాన్ని దేవుడు ఇస్తాడు, లేదా ఆ స్థితి నుంచి విడుదల కలుగు చేస్తాడు అన్నటువంటి సదుద్దేశంతో విడువక ఎప్పుడు ప్రార్థించే పిల్లలకు మేము ఉంటా సహాయములను దయచేయను. ఆయన బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారు, వారు దీవించబడ్డారు. నేటి నుండి ఆయన ఈ వాక్యాన్ని బట్టి మళ్ళీ వారు నడుచుకోవటానికి, వారి బిడ్డల కొరకు ప్రార్థించడానికి మీరే సహాయములను దయచేయండి. రాకడ బహు సమీపంగా ఉంది. వస్తానన్నవాడు రాకుండా మానపోడు. లోకములో పరిస్థితులు అన్నీ చూస్తే రాకడకు సూచనలుగానే కనిపిస్తున్నాయి. కనుక మా కుటుంబాల్ని, మా బిడ్డలను, మమ్మల్ని మేమే సిద్ధపరచుకోవాలి. సిద్ధపడిన వారు ఎత్తబడతారు, సిద్ధపడిన వారు ఈ రోజునైనా ఎత్తబడే వరుసలో మా కుటుంబం ఉండాలి, విడివడే వరుసలో నా పిల్లలు ఉండకూడదయ్యా. నా పిల్లలు నిత్య నరకంలోనికి వెళ్ళకూడదు. నా కుటుంబం అంతా దేవునితో ఆనందంగా, సంతోషంగా యుగయుగాలు జీవించాలి. ఇప్పటి నుంచే నేను నా భర్త కొరకు, నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేసుకుని దేవుని బిడ్డలుగా నేను మారిపోతాను. నా పిల్లలు కూడా నేను నడుస్తున్న ఆ మార్గము ఆశీర్వాదకరమైనది కనుక ఆ మార్గములో నా పిల్లలు కూడా నేను నడిపించుకుంటాను. ఆ మార్గము నా పిల్లలు కూడా ఒక ఆశీర్వాదకరమైనదని వారు జ్ఞానోదయం కలిగినట్లు, వారు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉన్నట్లుగా నా పిల్లలను ఆయన నేను నడిపించుకుంటాను. ఎన్ని పనులున్నా, ఎంతగా నా మీద భారం ఉన్నప్పటికీ నా దినచర్యలో నేను జరిపించుకోవాల్సిన ప్రతి పనిని ఎలాగూ నేను జరిపించుకుని వెళుతున్నానో అలాగేనైనా ఆ దినచర్యలో ఒక పనిగా, ఒక ప్రార్థననైనా నేను కూడా మర్చిపోకుండా అది మేము చేసుకోవటానికి మాకు నేర్పించయ్యా. ఆ జ్ఞానం ఇవ్వనైనా ఆ ప్రార్థన ద్వారా ఎన్నో విలువైన దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు నా పిల్లలకు, మాకు, మా సంఘమునకు, మా గ్రామానికి ఉన్నవని మేము గ్రహించి చక్కగా ప్రభా ప్రార్థన జీవితం కలిమే సాగిపోట సహాయములను దయచేయమని. బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతున్నారు, క్షేమముగా తీసుకువెళ్ళండి. మళ్ళీ రేపు జరిగేటువంటి పునరుద్ధాన ఆరాధనలో కుటుంబాలుగా దైవ సన్నిధికినైనా మరి మేమే మా కుటుంబాన్ని నడిపించుకునే ఒక రథసారథులుగా, నాయకులుగా మేమే ఉండట సహాయములను దయచేయమని. మళ్ళీ మేమందరూ రేపునైనా నీ పాసదానంలో చేరి మళ్ళా మీరిచ్చే ఆశీర్వాదాలు మేమందరం పొందుకుని మళ్ళా నూతనమైన జ్ఞానముతో మళ్ళీ మేము ముందుకు వెళ్ళటానికి, బలపడటానికి మీరే సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.